రైతు సంక్షేమమే ధ్యేయంగా పాటుపడతానని డీసీసీబీ బ్యాంక్ నూతన చైర్మన్ కుంటా రమేష్ రెడ్డి అన్నారు. బ్యాంకుని లాభాల బాటలో తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా కుంటా రమేష్ రెడ్డి నేడు పదవి బాధ్యతలు చేపట్టారు. చైర్మన్ ఎన్నిక కోసం ఒకే ఒక నామినేషన్ దాఖలు కావడం, 18 మంది డైరెక్టర్లు ఒకే చెప్పడంతో చైర్మన్ గా కుంటా రమేష్ రెడ్డిని ఏకగ్రీవంగా ప్రకటించారు. అనంతరం పదవి బాధ్యతలు చేపట్టిన రమేష్ రెడ్డికి పలువురు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా రైతన్నలకు తన సహకారం ఉంటుందని, రైతులకు, డైరెక్టర్లకు, ఉద్యోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు కుంటా రమేష్ రెడ్డి. కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులుగా ఎన్నికైనందుకు ప్రత్యేకించి మా సహచర డైరెక్టర్ అందరికీ పేరు పేరున వారికి నా యొక్క ధన్యవాదాలు. అట్లాగే అన్ని విధాలుగా ఈ బ్యాంక్ మాతో పాటు బ్యాంకు సిబ్బంది సిఓ గారికి మరి డీసీఓ గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. మరి గత 21 తారీఖు నాడు ఐశ్వాసన్ గురుగా ఈరోజు చైర్మన్గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషంలో మరి జిల్లా రైతులకు మరి రైతాంగానికి అన్ని విధాలుగా అండగా ఉండి వారికి మా సహకారాన్ని అందిస్తామని నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఏ విషయానైనా మరి డైరెక్టర్లు కానీ మరి ఇతర సహకార చైర్మన్లు కానీ అన్ని విధాలుగా అందుబాటులో ఉంటానని, అన్ని సహకారాలు అందిస్తానని నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులుగా ఎన్నికైనందుకు ప్రత్యేకించి మా సహచర డైరెక్టర్ అందరికీ పేరు పేరున వారికి నా యొక్క ధన్యవాదాలు. అట్లాగే అన్ని విధాలుగా ఈ బ్యాంక్ మాతో పాటు బ్యాంకు సిబ్బంది సిఓ గారికి మరి డీసీఓ గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. మరి గత 21 తారీఖు నాడు ఐశ్వాసన్ గురుగా ఈరోజు చైర్మన్గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషంలో మరి జిల్లా రైతులకు మరి రైతాంగానికి అన్ని విధాలుగా అండగా ఉండి వారికి మా సహకారాన్ని అందిస్తామని నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఏ విషయానైనా మరి డైరెక్టర్లు కానీ మరి ఇతర సహకార చైర్మన్లు కానీ అన్ని విధాలుగా అందుబాటులో ఉంటానని, అన్ని సహకారాలు అందిస్తానని నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులుగా ఎన్నికైనందుకు ప్రత్యేకించి మా సహచర డైరెక్టర్ అందరికీ పేరు పేరున వారికి నా యొక్క ధన్యవాదాలు. అట్లాగే రంగారెడ్డి జిల్లాలో రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో